హలో ఫ్రెండ్స్, నేను మీ అదోపిల ఫుడీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తొంకాయ మసాలా కర్రీ. సో ఈ గుత్తొంకాయ ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది. వెజిటేరియన్కైనా సరే, నాన్ వెజిటేరియన్కైనా సరే, ఎవరికైనా సరే ఫేవరెట్గా ఉంటుంది. సో దీన్ని నా స్టైల్లో ఎలా తయారు చేయాలో నేను మీకు చెప్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకోండి, బౌల్లోకి వాటర్ పోసుకోండి, వాటర్లోకి కొంచెం సాల్ట్ వేసుకోండి. వంకాయలను అన్నిటిని ఇట్లా నేను చూపించినట్టు 4 పార్ట్స్గా కట్ చేసి వాటర్లో వేసుకోండి. మరో పక్కన మసాలాల కోసం నేను ఒక ప్యాన్ పెట్టుకున్నా. ప్యాన్ హీట్ ఎక్కగానే 1 స్పూన్ కొబ్బరి వేసా. కొబ్బరి కూడా ఫ్రై అవ్వగానే 2 స్పూన్ పల్లీలు వేసా. పల్లీలను కూడా బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ధనియాలు వేసుకోండి. 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు వేసుకొని ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర కూడా వేసండి. జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ మెంతులు వేయండి. మెంతులు కూడా ఫ్రై అయిన తర్వాత ఇలా 1 స్పూన్ లవంగం వేయండి. లవంగం కూడా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ సాజీరా వేసి ఫ్రై చేయండి. సాజీరా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకే 2 స్పూన్స్ ఆఫ్ నువ్వులు వేసి ఇవన్నిటిని బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత నేను 2 ఆనియన్స్ తీసుకొని కాల్చుకున్నాను అనమాట, పొయ్యి పైన పెట్టి. సో అట్లా మీరు కూడా కాల్చుకోండి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టినాం కదా, సో అవన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టండి. అందులోకి అది పౌడర్ అయిన తర్వాత ఆనియన్ ఉంది కదా, ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్తో పాటు 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేయండి. ఎందుకంటే కారం కంటే సాల్ట్ కొంచెం తక్కువ వేయండి. సో ఇందులోకి మనం 1/2 అన్ అవర్ నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, సో ఆ చింతపండు కూడా మొత్తం వేసి ఇవన్నిటిని బాగా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి సైడ్కి పెట్టుకున్నాం కదా బ్రింజాల్స్ అన్నీ, సో అందులోకి మనం గ్రైండ్ చేసిన ఈ మిశ్రమం ఉంటుంది కదా, ఈ మసాలా మొత్తం వంకాయలోకి మంచిగా పెట్టండి. ఈ వంకాయలు అన్నిట్లోకి మంచిగా ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అట్లా 4 పార్ట్స్ మనం కట్ చేసాం కదా, ఆ 4 పార్ట్స్లోకి పెట్టండి అన్నిటికీ. మరో పక్కన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కగానే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి నేను 1/2 స్పూన్ మెంతులు వేసుకున్నా. మెంతులు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము బిర్యానీ ఆకు అంటాం కదా, సో ఆ బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఇదంతా బాగా కుక్ అవ్వనియండి. కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం మసాలా పెట్టి సైడ్కి పెట్టుకున్నాం కదా బ్రింజాల్స్ అన్నిటినీ, సో ఆ వంకాయలు అన్నిటినీ తీసుకొని ఈ ఆయిల్లోకి వేసుకోండి. అన్నీ వేసుకోండి, ఒక్కొక్కటి మొత్తం అన్ని వంకాయలని ఇందులోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇవి కుక్ అయిన తర్వాతనే మెల్లగా కలుపుకోండి. ఎందుకు అంటే వంకాయ చిక్కుకోకుండా మెల్లగా కలపండి. సో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టినాం కదా, ఆ వంకాయల్లోకి పెట్టిన తర్వాత నాకు కొంచెం మసాలా మిగిలింది. ఆ మసాలా కూడా ఇందులోకే వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసి పెట్టిన తర్వాత మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, సో ఆ వాటర్ ఈ మసాలాలో మొత్తం మిక్స్ చేసేసి ఆ వాటర్ అన్నీ నేను ఇందులోకి పోసుకున్నాను. సో ఇవన్నిటిని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనియండి. కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా అట్లా వస్తుంది. అట్లా వచ్చిన తర్వాత గ్రేవీ థిక్ అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర ఇంకా కల్మాకు వేసుకోండి. వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనియండి. ఇంతే ఫ్రెండ్స్, మసాలా వంకాయ కర్రీ ఎంతో టేస్టీగా తొందరగా ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చెప్పాను కదా. సో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. గుత్తొంకాయ కర్రీ అండి, ఎవరికైనా చాలా బాగా నచ్చేస్తుందండి. ఒకసారి నా స్టైల్లో ఇలా ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్